ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, అదేవిధంగా చివరి వచనం అందరము కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము, అదేవిధంగా 22వ వచనము అందరము కలిసి చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. 22వ వచనము, ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడుచున్నారు. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి. మీ అందరికీ ప్రభు నామంలో మరొకసారి వందనాలు తెలుస్తున్నాను. అనేక దినముల తర్వాత దేవుడు మీ మధ్యన సజీవ లెక్కలో ఉంచినందుకు ఎంతైనా దేవునికి కృతజ్ఞుడిని. సో అన్న నాకు ఇచ్చిన టైంలోనే నేను క్లోజ్ చేస్తాను. వెరీ రీసెంట్గా అన్న కూడా చెప్పింది ఏంటంటే ఈ యొక్క ఏంటిది మానిటర్. సో హీ హాస్ బీన్ సెట్ ఎవ్రీథింగ్. కాబట్టి నేను కూడా ఎక్కువ ఏం టైం తీసుకోను. ఇక్కడ మనము ఈ యొక్క ఎఫెసీ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క 1వ వచనము, ఆ 22వ వచనం కానీ మనం చూసినట్లయితే 1వ వచనంలో ఏముంటుందంటే చావడంతో ప్రారంభమవుతుంది. అర్థమవుతుందా? చావడంతో ప్రారంభమవుతుంది. 22వ వచనంలో మీరు చూసినట్లయితే జీవముతో స్టార్ట్ అవుతుంది. ఎండ్ అనేది జీవముతో ఎండ్ అవుతుంది. ఇక్కడ 1వ వచనంలో వచ్చి ఏముంటాయంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారు. అర్థమవుతుందా? మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు అంటాడు. 22వ వచనంలో ఏమంటాడు చూడండి, ఇక్కడ ఆయనలో. అర్థమవుతుందా? ఆయనలో అంటే వెన్ ఎవర్ యు డై ఇన్ క్రైస్ట్, ఎప్పుడైతే ఆయనలో మనం చనిపోతామో అప్పుడు ఏమంటున్నాడంటే, తర్వాత ఏమంటున్నాడంటే ఆయనలో మీరు కూడా. అంటే ఏంటి మీరు కూడా? అంటే దేవుడు చనిపోయినాడు, అది అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. దేవుడు చనిపోయినాడు. అదే రీతిలో నీవు నేను, అదే అక్కడ మాట్లాడతాడు. 1వ వచనంలో అదే అంటాడు, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా 22వ వచనంలో ఏమంటాడంటే మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి ఒక నివాసమైన స్థలం. ఇది ఏమంట? నివాసమైన స్థలముగా ఏమంటాడు? తర్వాత కట్టబడుచున్నారంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ఎవ్రీడే ప్రాసెస్. ప్రతిదినము అది, దట్ ఈస్ వన్ ప్రాసెస్. అంటే ఒక బిల్డింగ్ కడతా ఉంటారు అంటే 1 year కానీ 2 years కానీ లేదంటే 3 years లేదంటే 5 years ఏదైనా కానీ ఒక కాల పరిమితి అనేది ఉంటుంది. దేర్ ఈజ్ ఏ పీరియడ్. దేనికైనా కానీ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో దేనికైనా కానీ ఒక పీరియడ్ ఉంటుంది. కానీ ఇన్ క్రైస్ట్ దేవునిలో పీరియడ్ అనేది ఉండదు, ఎండ్ అనేది ఉండదు. దేవునిలో ఎప్పుడు ఎండ్ అనేది ఉండదు. ఇట్ ఈస్ ఎ ఇన్ఫినిటీ. మీకు ఇన్ఫినిటీ గురించి ఐడియా ఉందా? మీరంతా వెల్ ఎడ్యుకేటెడ్ అనుకుంటాను ఇక్కడ ఉన్న వాళ్ళు. ఇన్ఫినిటీ లూప్ ఎలా ఉంటుంది? ఇన్ఫినిటీ కానీ రౌండ్ కానీ ఎలా ఉంటుంది? దెర్ ఈజ్ నో స్టార్ట్ అండ్ దెర్ ఈజ్ నో ఎండ్. దెర్ ఈజ్ నో స్టార్ట్ అండ్ దెర్ ఈజ్ నో ఎండ్. ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలీదు, ఎక్కడ ముగిస్తుందో తెలీదు, బట్ అది కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటుంది. అందుకు దేవుడు ఏమంటా అంటే నేనే ఆల్ఫా ఒమేగా అని మాట్లాడతారు. మనందరికీ తెలుసు ఆల్ఫా ఒమేగా అనేది. ఇక్కడ 1వ వచనంలో చూస్తే అసలు అపరాధములు అంటే ఏంటి, పాపం అంటే ఏంటి? పాపం చేస్తే చస్తారా? పాపం చేస్తే చస్తారా? సరే, ఇప్పుడు నాతో పాటు రండి. 2 తిమోతి నేను కొన్ని చూపిస్తాను మీకు. దాన్ని బట్టి 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం నుంచి, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, పెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఎందురు.
ఇట్టి వారికి విముఖుడు. విముఖుడు గుర్తుపెట్టుకోండి. ఆ, ఆ. పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. అర్థమవుతుందా? ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను. ఉమ్. సత్య విషయమైన అనుజ్ఞానము పొందలేని అవివేకం. చాలు, అక్కడ అవివేకం వరకు స్టాప్ చేయండి, ఇంకా తర్వాత అక్కర్లేదు. ఇక్కడ ఇంచుమించు మీరు కానీ కౌంట్ చేసినారంటే మోర్ దాన్ 20 వస్తాయి క్యారెక్టర్స్. ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 కానీ 22 ఎన్నో ఉంటాయి అక్కడ. ఓకే, ఇక్కడ ఏంటంటే అపరాధములు. ఇంకా మీరు కావాలంటే లిస్ట్ చేసుకోండి మొత్తం. అంటే వాటన్నిటికీ విముక్తి. వెన్ యూ క్రైస్ట్ అంటే దేవునిలో ఎప్పుడైతే మనం చనిపోతామో, దేవునిలో, అందుకే అక్కడ ఏమంటాడంటే మీ అపరాధముల చేతను పాపముల చేతను. ఇంకా రెండో విషయం కూడా మీకు తీసుకొని వస్తాను. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 8వ వచనం నుంచి చదవండి. అయితే మీరే అన్యాయం చేయుచున్నారు. ఏంటి అన్యాయం అంటే? ఏంటి అన్యాయం? న్యాయం లేకుండా మాట్లాడడం, న్యాయం లేకుండా ప్రవర్తించడం. తర్వాత ఏమంటాడు? అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగూ చేయుచున్నారు, మీకు తెలియదా? మోసపోకుడి. చారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను, దెర్ ఈస్ నో యాన్సెస్ట్రీ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ లార్డ్. దేవుని యొక్క రాజ్యములో ఇటువంటి వారికి ఏం లేదు? పాలు లేదు. పాలు లేదంటే వారసత్వం లేదు. అందుకే అక్కడ ఏమంటాడంటే చాలు వద్దు, చాలు చాలు బ్రదర్. కానీ ఏమన్నాడు? కామా తర్వాత ఏమంటాడు? పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. ఆల్మోస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. 2వ తిమోతి 3వ అధ్యాయము 2 నుంచి కానీ మనం చూస్తే అక్కడున్న క్యారెక్టర్స్, ఇక్కడున్న క్యారెక్టర్స్. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 8వ వచనం నుంచి ఉంటాయి క్యారెక్టర్స్. ఎన్ని ఉన్నను ఆ యొక్క 1వ వచనంలో ఏమంటాడు? మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు అని అంటే ఏంటనంటే మనము ఓ రకంగా ఏమంటాడు? భౌతికంగా మనము చనిపోకపోయినను. అబద్ధం చెప్తే చచ్చిపోతారా? అబద్ధం ఆడితే చనిపోతారా? మోసం చేస్తే చనిపోతారా? దొంగతనం చేస్తే చనిపోతారా? ఇన్స్టెంట్ లేదు కదా, ఇన్స్టెంట్ అనేది లేదు. కానీ ఏంటనంటే చనిపోవడం అంటే ఆత్మీయంగా మనము దేవునికి దూరస్థలం. ఈ యొక్క ఎపిసి అపోస్తలుడైన పౌలు ఈ యొక్క 2వ అధ్యాయంలో అదే మాట్లాడతాడు. నేను 4 విషయాలు మీ గమనానికి తీసుకొని వస్తాను. మొదటిగా ఏంటనంటే మనము చనిపోయిన స్థితి నుంచి జీవోపు మార్గంలోకి. అందుకే ఏమంటాడు ఇక్కడ 2వ వచనంలో ఏమంటాడు చూడండి. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. ఇప్పుడు 4వ వచనంలో రండి. 4వ వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన. మొదటిగా ఏంటంటే ఆయన కరుణా సంపన్నుడు. ఆ యొక్క కరుణా సంపన్నుడు ఏంటి అని అంటే ఈ యొక్క క్యారెక్టర్స్ మొత్తం ఉన్నను ఏదైతే ఉన్నాయో, మనలో ఏదైతే ఉన్నాయో అవి పాపపు మచ్చ, లేదంటే పాపపు డాగు, పాపపు ఛాయలు ఉన్నప్పటికీ ఆయన కరుణా సంపన్నుడిగా ఎట్లయినాడు అంటే ఆయన ఆ లోకం నుంచి ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో నీ కొరకు నా కొరకు ఆయన ఏం చేశాడు?
33.5 సంవత్సరం మినిస్ట్రీ చేశాడు. 33.5 years, 33.5 సంవత్సరం మినిస్ట్రీ చేసి తర్వాత ఏమైంది? ఆయనకి బహుమానం ఇచ్చినారా? అందరూ క్లాప్స్ కొట్టలేదు. 33.5 సంవత్సరం ఎవరైనా కానీ మనము 30 ఏళ్ళు కానీ ఎక్కడైనా ఉద్యోగం చేస్తే తర్వాత ఏమంటారు? రిటైర్మెంట్లో ఏమంటారు? అన్ని సాల్వాలు తీసుకుపోతారు, అంతేనా? అన్ని సాల్వాలు తీసుకుపోతారు, గిఫ్ట్లు తీసుకుపోతారు, అన్నీ తీసుకుపోయి ఆయన గురించి గొప్పగా చెప్తాము. ఆయన గురించి చాలా గొప్పగా చెప్తాం, కానీ బైబిల్లో గొప్పగా లేదు. ఏం చేసినారు? యెషయా 53 చదవండి, 4-5 వచనాలు. యెషయా, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను ఆయనను మొత్తబడిన వానిగా, దేవుని వలన బాధింపబడిన వాడిగా, శ్రమలొందిన వానిగా మనము అతన్ని ఎంచితిమి. తర్వాత ఏమంటాడు? మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. మన అతిక్రమం, మన అపరాధములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడను, మనకు రావాల్సిన శిక్ష అతని మీద పడింది. అదే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారు విన్నప్పుడు ఏమంటున్నాడంటే, ఆయన నిన్ను నన్ను క్రీస్తుతో కూడా బ్రతికించను. ఏ ఒక్క అర్హత ఉండదు, ఏ ఒక్క అర్హత ముందు కూడా ఇది అంటే మనుషులే అటువంటిది యాక్సెప్ట్ చేయనప్పుడు మన యొక్క పాపములను, మన యొక్క అపరాధములను దేవుడు ఎలా క్షమిస్తాడు? దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ ఫ్రమ్ గాడ్స్ గ్రేస్. అదే అంటాడు ఆ 4వ వచనములో, ఆ కరుణా సంపన్నుడు ఏంటి అని అంటే, ఎస్ దో యు ఆర్ ఎ సిన్నర్, అంటే మీకు ట్రాన్స్ఫర్, అంటే ఏది ఉన్నా, అపరాధములున్నా పాపములు ఉన్నా కానీ వెన్ యూ కమ్ ఇన్ క్రైస్ట్, దేవుని వద్దకు కానీ వచ్చినామనంటే, దేవునిలో కానీ మనం ఉన్నామనంటే, హీ విల్ క్లీన్స్ ఎవ్రీథింగ్. అందుకే ఆ యొక్క 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం ఎవరన్నా చదవండి. 1 యోహాను 1:9. 1 యోహాను 1వ అధ్యాయం. మన పాపంలో మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక. ఆయన ఏంటి అని అంటే, ఆయనకున్న గుణగణాలు ఏంటంటే, ఆ యొక్క కరుణా సంపన్నుడు ఎలా అయినాడు అని అంటే, ఆయనకున్న గుణగణాలు ఏంటి అని అంటే, ఆయన మొదటిగా ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు, నమ్ముకోదగిన దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అందుకే నిర్గమకాండంలో కూడా మాట్లాడేది ఏంటంటే, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏంటి అని అంటే, ఆ ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అదే, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీరు ఏమైనా చేసుకోండి. అంటే పాపం, అంటే ఈ యొక్క పాపం అనేది ఎలా ఉంటుందంటే, మనుషులు కూడా యాక్సెప్ట్ చేయరండి. మనము ఎవరైనా తప్పు చేస్తే మనం కూడా యాక్సెప్ట్ చేయము. అబద్ధం చెప్తే మనం యాక్సెప్ట్ చేయలేము. ఎందుకంటే దట్ ఈస్, అది సిన్. మీరు ఏమైనా అనుకోండి కానీ అది పాపం అంతే. అబద్ధం చెప్పడం, మోసం చేయడము, ఏదైనా కానీ అది పాపం. అటువంటిది మనమే సహించలేనప్పుడు దేవుడు ఎలా క్షమిస్తాడు? ఆయన అందుకే అంటాడు, ఆయన కరుణా సంపన్నుడై ఉండి. ఆ కరుణా సంపన్నుడు ఏంటంటే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఏమంటాడు అక్కడ చూడండి, ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి. సమస్త దుర్నీతి అని అంటే ఏంటి? సమస్త దుర్నీతి మీరు కావాలంటే ప్రతిదినం కావాలంటే జ్ఞాపకం చేసుకోండి. 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం నుంచి, 1 కొరింథీ 6వ అధ్యాయం 8వ వచనం నుంచి కావాలంటే రాసుకోండి. ఆ యొక్క సమస్త దుర్నీతి అనేది అక్కడ కనపడతా ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి కానీ అట్లీస్ట్ అక్కడ ఒక 20 నుంచి 2 అధ్యాయాలు కానీ మనం చూస్తే 20 నుంచి 30 గుణగణాలు ఉంటాయి. 20 నుంచి 30 గుణగణాలు ఏంటనంటే ఆ దుర్నీతి. తర్వాత ఏమంటారు చదవండి, అదే 9వ వచనంలో,
సమస్త దుర్నీతి నుంచి పవిత్రులుగా చేస్తున్న గొప్ప దేవుడు, పవిత్రులుగా చేసినాడు. అటువంటి సమస్త దుర్నీతి నుంచి నిన్ను నన్ను, అందుకే అక్కడ ఏమంటాడంటే అట్టి వారికి విముక్తుడు అయి ఉండు అంటాడు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తే ఏమంటే ఇటు యొక్క పరిస్థితిలో విముక్తుడంటే వాటన్నిటిని విడిపించే ఎవరున్నారంటే నాయకుడుగానే, రాజుగానే, రక్షకుడు ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకే అంటాడు ఆ 1వ వచనంలో అంటాడు, మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారు అయినప్పటికీ ఆయన నిన్ను నన్ను ఎలా లేపినాడంట? క్రీస్తుతో కూడా నీ జీవము నా జీవము ఈరోజు ఉంది అని అంటే వీఆర్ రెప్లికా ఆఫ్ క్రైస్ట్. వీఆర్ రెప్లికా. రెప్లికా అంటే జిరాక్స్. అది ఎక్కడ కనపడుతుంది అంటే ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. అది ఎక్కడ కనపడుతుంది అంటే 27వ వచనంలో ఉంటుంది. ఆ 27వ వచనం నుంచి మనం 2వ వచనంకి వెళ్తే ఆ యొక్క వెలుగులో నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఏమంటాడంటే ఎఫెసీ 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే. ఏమంటాడు అక్కడ? ఎఫెసీ 1వ అధ్యాయం ఎవరైనా చదవండి, 6-7 వచనాలు కలిసి ఉంటాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనును. ఎలా? ముందు కోసము. ఎందుకు? అక్కడ తర్వాత ఉంటుంది. తన ఎదుట మనం పరిశుద్ధులను, నిర్దోషులు, పరిశుద్ధులు ఎలా ఉండాలంటే ఆయన ఆరాధించాలంటే పరిశుద్ధత ఉండాలా. ఆయన ఆరాధించాలంటే నిర్దోషత్వం ఉండాలి. ఆయన ఆరాధించాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన ఆరాధించాలంటే నిర్దోషత్వం ఉండాలి. ఎందుకంటే ఆయన కరుణా సంపన్నుడు. ఆ కరుణా సంపన్ని నీవు చేరుకోవాలంటే, ఎందుకంటే మొదటిగా ఏంటంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. అందుకే యోహాను 4:24 ఏమంటా అంటే ఎవరన్నా ఆరాధించాలంటే ఆత్మతోనూ ఆయన్ని చేరుకోవాలంటే, ఆయన్ని చేరుకోవాలనంటే ఏమంటాడు చూడండి, దేవుడు ఆత్మ గనక ఆయన్ను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ మీరు ఆరాధించాలి. ఆయన ఆరాధించాలి, ఆత్మ ఉండాలి, సత్యం ఉండాలి. ఐ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సల్మాన్ అన్న నేను మీ అందరికీ తెలుసు, మామూలుగా ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం. మేము ఆఫీసులో కూర్చోంటాం, లేదంటే సల్మాన్ అన్న కూర్చోన్నాడు. ఆయన్ని చేరుకోవాలంటే మీకు బాగా తెలుసు, 10 ఏళ్ళ నుంచి తెలుసు, 20 ఏళ్ళ నుంచి బాగా తెలుసు. మీరు అన్న కూర్చోండే సీటు దగ్గరికి మీరు పోగలరా? అన్న లోపల కూర్చోంటాడు, ఫోన్లో ఉంటాడు, సెక్యూరిటీ కూడా రానిడు. తెలుసా మీకు అది? రానిరు. ఆడొక గేట్ పాస్ ఉంటుంది. ఆ గేట్ పాస్ తీసుకుంటేనే అలో చేస్తాడు, లేదంటే అలో చేయడు. లోపల ఉంటాడు మనిషి, మాత్రం లోపల ఉంటాడు. బాగా అర్థం చేసుకుని లోపల ఉంటాడు. అంటే ఒక మనిషిని మనం ఈ లోకంలో ఒక ఆఫీస్లో కలుసుకోవడానికి, లేదంటే సీఎం, అంతేనా? పర్మిషన్ లేకుండా ఎవరిని రానిస్తారా? రానిరు. అటువంటిది దేవుని చేరుకోవాలంటే మనం చేరుకోలేం. 4:24 అసలు మీకు ఎంత సత్యం ఉంటుందంటే 4:24 దేవుణ్ణి చేరుకోవాలంటే ఆత్మ ఉండాలి. ఆయన ఆరాధించాలంటే ఆత్మ ఉండాలి. ఆయన కలుసుకోవాలంటే ఆత్మ ఉండాలి. ఆయన్ను అసలు స్మరణ చేయాలంటేనే ఆత్మ ఉండాలి. మీరు ఊరికే చేసినారంటే ఈ క్యారెక్టర్స్ పెట్టుకొని నెవర్ ఎవర్ రీచ్ ఎనీథింగ్, నెవర్ ఎవర్ రీచ్ ఆయనను. అందుకే అంటాడు అక్కడ 1వ వచనంలో ఏమంటాడు, 4వ వచనంలో ఆయన కరుణా సంపన్నత నీ పైన నా పైన కుమ్మరించి ఏం చేశాడంట? నిన్ను నన్ను ఏం చేశాడు? నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తు యొక్క ప్రేమలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. రెండోదిగా నేను చూసుకున్నట్లయితే, రెండోది చూడండి, 8వ వచనం ఎవరైనా చదవండి. ఎఫెసీ 2:8. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. రెండోది ఏంటంటే
మొదటిగా ఏంటంటే క్రీస్తు నిన్ను నన్ను లేపినాడు. మొదటిగా ఏంటంటే ఆయన నిన్ను నన్ను పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారైనా సైతము ఆయన నిన్ను నన్ను లేపినాడు. రెండోదిగా ఏంటంటే ఏమంటాడు ఇక్కడ 8వ వచనంలో, ఇది ఆ దేవుని వరము. ఇది దేవుని యొక్క వరము. నీ వల్ల నా వల్ల ఒక యాక్సిడెంటల్గా ఇక్కడ కూర్చోవడమో లేదంటే అలా కాదు. అది దేవుడు ఒక ఉద్దేశంతో నిన్ను నన్ను ఆ సంఘానికి నడిపించున్నాడు. అందుకే ఏమంటాడంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇదే ఇట్స్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప మన వల్ల అయితే. అందుకే 9వ వచనంలో ఏమంటాడు, అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడనో ఎవరు అతిశయపడేదానికి లేదు. దేవుని యొక్క వరం ఏ విధంగా ఉంటుందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎప్పుడైనా ఒక అనాథాశ్రమానికి వెళ్ళారా? ఎప్పుడైనా? ఒకవేళ ఎల్లుండొచ్చు, పోవచ్చు, కానీ మామూలుగా అక్కడ కొంతమంది తిండి లేక లేదంటే రకరకాలుగా కూర్చొని బాధల్లో కానీ అన్నీ ఉంటారు, అందరూ ఉంటారు. ఒక్కసారిగా మనం లోపలికి ఎంటర్ అయినాం అనుకో, ఒక మంచి ప్యాక్ తీసుకొని, గిఫ్ట్ ప్యాక్ కానీ లేదంటే భోజనం కట్టించుకొని పోతానే, అన్నీ కట్టించుకొని వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? అరుగెట్టుకుంటూ వస్తారు. అరుగెట్టుకుంటూ వచ్చి మనల్ని కౌగిలించుకుంటారు. అక్కడ ఏ పర్సన్ అయితే ఉంటాడో వాళ్ళని చీ ఎలాంటి అని అంటారా? నెవర్. వాళ్ళు ఏ విధంగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కానీ వాళ్ళు వచ్చి వెంటనే కలుసుకున్నప్పుడు హ్యాపీగా నవ్వుతూ అతని దగ్గర ఉన్న ఏదైతే తీసుకోబోతాడు గిఫ్ట్లు కానీ ఏదైతే కానీ అందరికీ పంచుతాడు. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా. దేవుని యొక్క వరం ఏంటంటే నీవు నేను ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను నన్ను రక్షింపగల సమర్థుడు. అందుకే అక్కడ అంటాడు, ఏమంటాడు? మళ్ళీ చదవండి 8వ వచనము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క వరము. దేవుని యొక్క వరము ఎటువంటిదనంటే రండి, అదే మొదటి కొరింథీ 6వ అధ్యాయము 2 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. దేవుని యొక్క వరం చూడండి ఎలా ఉంటుందో. దేవుని యొక్క వరం ఎలా ఉంటుందంటే ఇక్కడ ఏమంటున్నా అంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం. ఇప్పుడు ఎవరున్నారు? మన యొక్క హృదయంలో ఎవరున్నారంటే ఎప్పుడైతే మనం ఆయనతో కూడా లేచినామో, ఎప్పుడైతే ఆయనతో కూడా మనం క్రీస్తు కూడా లేపబడతామో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి ఎల్లప్పుడూ. దేహముతో, కేవలం ఆత్మతోనే కాదు. ఇంతకుముందు 4:24 ఏమంటాడు? ఆత్మతో ఆరాధించాలి. రెండోదిగా ఇక్కడ మనం చూస్తే ఆ వరం ఏంటంటే ఎప్పుడైతే ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన వసించినాడో, మన మధ్య నివసించినాడో అప్పుడు ఏమైందనంటే ఈ యొక్క దేహం ఏమైంది? పరిశుద్ధాత్మనికి ఆలయం. ఈ దేహం అనేది ఇది పరిశుద్ధాత్మకు ఆలయం. ఈ ఆలయంతో దేవుణ్ణి మహిమపరచాలి. అంటే మీకు ఎలా చెప్తాను, మీరు బట్టలు వేసారా? మంచి బట్టలు వేసారా? దేవుడు మహిమపరచబడాలి. మీరు మంచిగా నగలేసారా? దేవునికి మహిమకరంగా ఉండాలి. ఏం చేసినా అంటే మీకు ఇలా చెప్తాను, ఈ దేహముతో మీరు ఏం చేసినా కానీ దేవుడు మహిమపరచబడాలి. అందుకే 1 కొరింథీ 10:31 అనుకుంటా, చూడండి. 1 కొరింథీ 10:31. ఎస్, ఏమంటాడు? కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును ఏమంటున్నాడు ఇక్కడ? మీరు ఏంటి దేవుని వరం ఏంటనంటే, దేవుని యొక్క వరం ఏంటంటే మనకు ఈ శరీరాన్ని ఇవ్వడం. ఈ శరీరాన్ని ఇచ్చినందుకు దేవుణ్ణి మహిమపరచడం. ఎల్లప్పుడూ నిత్యము మన శరీరంతో దేవుడు మహిమపరచబడాలండి. మీకు ఇలా చెప్పేస్తున్నాను,
మన శరీరంతో. ఇంతకు ముందు ఏంటంటే మన యొక్క క్రియలు, మన యొక్క చెడ్డ తలంపులు, వాటన్నిటి గుండా దేవుడు విముక్తుని చేసినాడు. విముక్తుని చేసినాడు అంటే దేవునితో కూడా లేపపడ్డం. పాపంలో కానీ అపరాధంలో కానీ అవి ఉన్నప్పుడు సైతము దేవునితో కూడా నిన్ను నన్ను లేపపడ్డం. రెండోదిగా ఏంటనంటే దేవుని యొక్క వరము ఏంటి అనంటే మనకు ఈ శరీరం ఇవ్వడం, ఈ శరీరాన్ని ఇవ్వడం. ఈ శరీరంతో దేవుణ్ణి మహిమపరచాల. మీరు మాట్లాడినా కానీ అక్కడ అందుకే అంటాడు, ఏమంటాడు 10:31 ఏమంటాడు, మీరు మీరు భోజనం చేసినను పానం చేసిన. ఏంటి దాని మీనింగ్ ఏంటి? మీరు అన్నం తిన్నా, అంతేనా? భోజనం అంటే అన్నం తిన్నా. రెండోది నీళ్లు తాగిన. మీరు అన్నం తిన్నా నీళ్లు తాగినా దేవునికి మహిమ అనేది ఉండాలి. మనం మామూలుగా కొంతమందిని తిడతాం, ఏమని? తిండిపోతులని, తిండిపోతులు అంటుంటాం చూడండి. ఆ స్టేట్మెంట్ దేవునికి మహిమకరంగా ఉంటుందా? ఉండదు, ఉండదు. నేనంటే అధికంగా తినే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, కానీ చెప్తున్నాను. ఆ స్టేట్మెంట్ అంటే అక్కడ ఏమంటా అంటే మీరు అంటే అంటే ప్రతి చిన్నదాని విషయంలో ప్రతి దానికి దేవునికి మహిమ రావాలి. మన శరీరం ద్వారా దేవునికి మహిమ రావాలి. మనం భోజనం చేస్తే దేవునికి మహిమ రావాలి. మనం పానం చేస్తే దేవునికి ఏం రావాలి? మహిమ కలగాలి. అందుకే అంటాడు అక్కడ, అది మీ వలన కలిగినది కాదు. మీ వలన అయితే కలిగినది అయితే కానే కాదు, అది దేవుని యొక్క వరమే. దేవుని యొక్క వరం ఏ విధంగా ఉంటుందంటే ఈ శరీరం నుంచి మనం ఎల్లప్పుడూ దేవుణ్ణి ఆరాధిస్తుండాలి, ఎల్లప్పుడూ గణపరచాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి, ఎల్లప్పుడూ శ్లాఘించాలి. గొప్ప దేవుడుగా. 10 వచనం చూడండి, ఎఫెసీ 2:10. నేను క్లోజ్ చేస్తాను, 4-5 మినిట్స్లో క్లోజ్ చేస్తాను. మరియు వాటి యందు మనం నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. నీవు నేనేనంటే ఆయన చేసిన పని. ఎందుకు ఆయన చేసిన అంటే అక్కడే ఉంటుంది, ఏమంటాడంటే ముందుగా దేవుడు ముందుగా సిద్ధపరిచిన. ఏం చేయాలి? సత్క్రియలు అంటే మంచి క్రియలు చేయడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందును బట్టి ఆయన ఆరాధించాలి, అందును బట్టి మనం ఆయన గణపరచాలి. అందుకే ఏమంటాడంటే అంటే ఇక్కడ ఆయన సృష్టికర్త. ఇలా చెప్తున్నా. 3వ పాయింట్ ఏంటంటే నిన్ను నన్ను ఆయన సృజించిన సృష్టికర్త. అందుకే ఏమంటాడంటే మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయం చూడండి. మొదటి దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 3 మొదటి దినవృత్తాంతములు. సర్వజనులారా, సర్వభూజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్ని జనులలో ఆయన మహిమను ప్రకటించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకారంలో ప్రచురించుడి. యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతి నొందదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు. వట్టి విగ్రహములే యెహోవా ఆకాశ వైశాలమును సృజించిన వాడు, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ఆయన సృజించిన సృష్టి ఏ విధంగా ఉంటుందంటే బలము, సంతోషము, ఘనత, ప్రభావంలో ఆయన దగ్గరే ఉన్నవి. అందుకే కీర్తనకారుడు కూడా మాట్లాడతాడు. 29వ కీర్తన లాస్ట్ 2 వచనాలు చూడండి. కీర్తన 29 చివరి 2 వచనాలు. అక్కడ ఒకటి ఉంటాడు, యెహోవా తన ప్రజలకు బలాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన సృష్టికర్తగా ఏ విధంగా ఉన్నా అంటే అక్కడ 9వ వచనంలో ఏమంటాడంటే అక్కడ తన ఆలయంలో ఉన్నవన్నీ అని అంటాడు. అంతేనా? ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే ప్రభావములు అనుచున్నవి. ఆయన ఆలయంలో ఇక్కడ ఎవరైతే ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళంతా ఏం చెప్పాలంట? ఘనత ప్రభావములు ఆయనకే చెలునుగాక. అటు ఆరాధన దేవుడు నిన్ను నన్ను కోరుచున్నాడు. అందుకే 100వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు. 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనము.
యెహోవాయే దేవుడు అని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించును. ఆయన మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము. ఆ ఆయన మేపు గొర్రెలం, మనము ఆయన వారము. ఒకటి ఏంటంటే ఆయన వారం, ఆయనకి తగిన వారము, ఆయనకి చెందిన వారము, ఆయనకి చెందిన వారము, ఆయన ప్రజలము, ఆయన సృష్టించిన జనాంగము. మూడవదిగా ఏంటంటే ఆయనే సృష్టికర్త. ఎందుకనంటే మనల్ని తన కోసము ముందుగా ఎందుకు చేసినాడు అనంటే సత్క్రియలు, మంచి పనులు చేయడానికి చేసినాడు. అందును బట్టి మనము ఆరాధించాలి. అదే 2 ఎఫెసీ 13వ వచనము నేను క్లోజ్ చేస్తున్నాను. 2 ఎఫెసీ 13. ఆ, 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 క్రీస్తు ఆ, రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆ మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను నిన్ను నన్ను ఆయన యొక్క రక్తములో ఏకము చేసినం. నిన్ను నన్ను ఆయన యొక్క రక్తములో ఏకము చేయడము. ఆయన యొక్క రక్తంగానే లేదు అనంటే పాపక్షమాపణ అనేది జరగదు, లేదు. పాపక్షమాపణ అనేది జరగదు, లేదు. అందుకేమంటాడు ఇక్కడ 13వ వచనంలో, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులు. ఆయన యొక్క రక్తము చేత నిన్ను నన్ను విమోచించబడి, అంటే విమోచన క్రయధనముగా ఆయన యొక్క రక్తము కార్చాడు. కాబట్టి అందుకే ఏమంటాడు అంటే అపోస్తులైన పేతురు ఏమంటాడు, మొదటి పేతురు 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అంటే వెండి ఇచ్చినా, బంగారం ఇచ్చినా, ఇంకేమైతే ఇచ్చినా కానీ వాటి వల్ల అయితే కాదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును. ఆ రక్తం ఎలా ఉండాలంటే చూడండి, అమూల్యమైన రక్తం అంటే చాలా ఎలా ఉండాలి? అమూల్యం అంటే విలువ కట్టలేనిది. అమూల్యం అంటే చాలా, అంటే ఉత్తమం. మీ దగ్గర ఒక గ్రామ్ బంగారం ఉన్నదంటే ఎట్లా చూసుకుంటారు? 1 గ్రామ్ బంగారం ఉంటే ఎట్లా చూసుకుంటారు? జాగ్రత్తగా చూసుకుంటారు. 10 గ్రాముల బంగారం ఉంటే ఎట్లా చూసుకుంటారు? ఇంకా బాగా చూసుకుంటారు. 1 కిలో బంగారం ఉంది, ఏం చేస్తారు? ఎట్లుంటుంది? ఎక్కడికైనా పోతాం మనం, 1 కిలో బంగారం ఉంటే. అటువంటిది 100 కిలోలు ఉంది, ఖచ్చితంగా దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం కదా. ఎవడో రాకుండా, శత్రువు రాకుండా ఖచ్చితంగా చూసుకుంటాం. ట్రై టు అండర్స్టాండ్. 1 కిలో ఉంటేనే కొద్దిగా ప్రొటెక్ట్ చేసుకుంటాం. అదే 100 కిలోల బంగారం ఉంటే, బట్ గాడ్ ఇస్ టెల్లింగ్ దట్, ఏమంటాడంటే దేవుడు, మీరు బంగారు వీధులలో తిరుగుతారంటాడు. మీరు బంగారు వీధులలో తిరుగుతారు అంటే ఏంటి? అసలు బంగారానికి విలువ లేదు, బంగారానికి విలువ లేదు. అందుకే ఇక్కడ అంటాడు, ఇక్కడ దానికంటే విలువైనదే. అది ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం. అట్టి హృదయాన్ని నీకు నాకు దయచేసి, అందుకే దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే 18వ వచనంలో చూడండి, పితృపారంపమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా దానికి ఉన్న క్వాలిటీస్ ఏంటనంటే, అది ఏంటనంటే నిర్దోషం ఒకటి, నిష్కలంకం ఒకటి, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. అది నిన్ను నన్ను విమోచింపబడింది ఏంటంటే అది కోడెల రక్తం కాదు, గొర్రెల రక్తం కాదు, ఎడ్ల రక్తం కాదు, ఏ రక్తమో కాదు, కానీ అది క్రీస్తు రక్తము. ఆ యొక్క క్రీస్తు రక్తానికి ఉన్న శక్తి ఎటువంటిదనంటే అది నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. అట్టి రక్తము చేత నిన్ను నన్ను విమోచింప చేయబడిన క్రీస్తుకి వందన స్తుతులు. అంటే ఆయన్ని మనము ఆరాధించబద్దులము. తర్వాత ఏమంటాడు చూడండి, తర్వాత ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడింది, కానీ తన్ను మృతుల్లో నుండి లేపి
తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడను కాగా ఆ, ఆ, ఆ. మీరు మీరు క్షయబీజం నుంచి, క్షయబీజం అంటే ఏంటి? మీరు ఎవరన్నా వ్యవసాయకులు ఉన్నారు ఇక్కడ? ఎవరన్నా ల్యాండ్ ఫార్మింగ్ చేసిన వాళ్ళు పంట వేస్తారు. పంట వేసినప్పుడు నాకు టైం వచ్చేసింది, నేను క్లోజ్ చేసిన. ఎక్సలెంట్, ఇది టెక్నాలజీ అన్న ఈజ్ యూజింగ్. నాకు అయిపోయింది. పంట వేసినప్పుడు జనరల్గా ఏం జరుగుతుందంటే, పంట అంటే సీడ్స్ ఉంటాయి కదా, పరక పంట అంటే వేస్ట్ సీడ్స్ ఏమన్నా ఎవరన్నా నాటుతారా? నో వన్. మనము షాప్కి వెళ్ళి మంచి శ్రేష్టమైనటివి, అంతేనా, శ్రేష్టమైనవి కొన్ని భూమిలో వేస్తాం. అది ఇక్కడ మాట్లాడతారు. ఏమంటా అంటే, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక. చాలు, అక్షయ బీజము నుంచి. అందుకే ఏమంటా అంటే, ఎఫ్ఎస్సిని చేస్తున్నాను. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం అనేది తావుతూ ప్రారంభమవుతుంది. 2వ అధ్యాయం, ఎఫ్ఎస్సి 2వ అధ్యాయము 1వ వచనము చావుతో ప్రారంభమవుతుంది. చివరి దాకా మనం చూసినట్లయితే జీవముతో స్టార్ట్ అవుతుంది. 4 విషయాలు. మొదటిగా, దేవుడు ఏం చేసినాడు? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన మనల్ని ఆయనతో కూడా లేపినాడు. రెండోదిగా ఏంటంటే, ఆయన యొక్క మంచి పని కోసం నిన్ను నన్ను సృష్టించినాడు. మూడోదిగా ఏంటంటే, ఏంటి? ఆయన మన శరీరం ద్వారా నీవు నేను ఆయన మహిమపరచబడాలి. 4వది ఏంటంటే, ఆయన రక్తం వలన నిన్ను నన్ను సమీపస్తులుగా చేసుకున్నాడా? ఆయన లోకంలో చేసుకున్నాడా? ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. అందుకే 2వ అధ్యాయము 5, 6 వచనాల్లో ఉంటుంది. ఆయన కుడి పార్శ్వమున అని ఉంటుంది. ఆయన కుడి పార్శ్వమున నిన్ను నన్ను కూర్చోబెట్టను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.